This is Valluri Ayappa and welcome to my channel. Thank you for watching. Please subscribe, click on bell icon to get more notifications. ఆల్రెడీ మనం ముందు చూసామండి, మెష్ అనాలిసిస్ చూసాం. ఓకేనా? ఇప్పుడు నోడ్ అనాలిసిస్ చూద్దాం. అసలు ఒక సర్క్యూట్లో ఉన్నటువంటి ఒక కాంపౌండ్ గుండా పాస్ అయ్యే కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ ప్రొడ్యూస్ అయ్యే పవర్ని కానీ ఓకేనా ఒక నోడ్ అనాలిసిస్ని ఉపయోగించుకుని ఎలా చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఏం చేయాలండి, ఇక్కడ ప్రాబ్లమ్ని పర్ఫెక్ట్గా రీడ్ చేయాలి. ఫైండ్ ది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 4 ohms రెసిస్టర్ ఇన్ ద బిలో సర్క్యూట్ యూజింగ్ నోడ్ అనాలిసిస్. నోడ్ అనాలిసిస్ అనే మెథడ్ని ఉపయోగించుకొని ఇక్కడ ఏం చేయమన్నాడు, 4 ohms రెసిస్టర్ దగ్గర వచ్చేటటువంటి వోల్టేజ్ డ్రాప్ పండించమన్నాడు. ఓకేనా? ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో అసలు 4 ohms రెసిస్టర్ ఉందా లేదా చూద్దాం. 3 volts, 2 ohms, 3 ohms, 2 ohms, 4 ohms. అలాగే ఇక్కడ 4 ohms రెసిస్టర్. అంటే ఈ రెసిస్టర్ దగ్గర వచ్చే వోల్టేజ్ డ్రాప్ని బై యూజింగ్ నోడ్ అనాలిసిస్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు దీనికి వెళ్ళే ముందు నోడ్ అంటే ఏంటి అనేది మనం చూడాలి. ఓకేనా? నోడ్ అంటే ఏంటండి, ఓకేనా, ఇట్ ఈస్ ద పాయింట్. ఓకేనా, ఒక పాయింట్ అనమాట. అంటే ఏంటి, నోడ్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ పాయింట్. ఈ పాయింట్కి కనెక్ట్ అయినటువంటి ప్రతి కాంపోనెంట్ గుండా కరెంట్ అనేది పాస్ అవ్వాలి. ఓకేనా, ఆల్ 2 or more components meeting at a connected at a single point. ఓకేనా, single point is called as node. ఓకేనా, the current should be passes through every component. ఖచ్చితంగా the current can be passes through every component. ఏ పాయింట్ దగ్గర అయితే 2 or more elements కనెక్ట్ అయ్యి ఉన్నాయో, ఓకేనా, అండ్ ఆ పాయింట్ కనెక్ట్ అయినటువంటి ఎవ్రీ కాంపోనెంట్ కూడా కరెంట్ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నోడ్. ఓకేనా, దీని గుండా I1 కరెంట్ పాస్ అవుతుంది, దీని గుండా I2, దీని గుండా I3. అంటే ఎన్ని కాంపోనెంట్స్ కనెక్ట్ అయ్యాయండి, 3 కాంపోనెంట్స్. కనెక్ట్ అయినట్టు ప్రతి కాంపోనెంట్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నోడ్. ఓకేనా, జంక్షన్. ఓకేనా, ఇట్ ఈస్ ఎ పాయింట్ at which then 2 or more than 2 components is connected. ఏ పాయింట్ దగ్గర అయితే మోర్ దెన్ 2 కాంపోనెంట్స్ కనెక్ట్ అయి ఉంటాయో ఆ పాయింట్ ఏమన్నామంటే జంక్షన్. బట్ జంక్షన్ దగ్గర జంక్షన్ కనెక్ట్ చేసినటువంటి ప్రతి కాంపోనెంట్ కూడా కరెంట్ పాస్ అవ్వాల్సిన రూల్ లేదు. కానీ నోడ్ అయితే, ఓకేనా, ఈ పాయింట్ నోడ్ అయినప్పుడు అంటాం, ఈ పాయింట్ దగ్గర కనెక్ట్ చేసినటువంటి ప్రతి కాంపోనెంట్ కూడా కరెంట్ పాస్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నోడ్. ఓకే, అసలు ఈ నోడ్ అనే కాన్సెప్ట్ పైన ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఓకేనా, ఇక్కడ నోడ్ అనాలిసిస్ ఉపయోగించుకుని చేయమన్నాడు. నోడ్ అనాలిసిస్లో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయంటే బేసిక్గా మన క్లాస్ ఎన్ని ఉన్నాయి, కేసీఎల్, కేవీఎల్ ఉన్నాయి. కేసీఎల్ ఉపయోగించుకుంటే మనకి నోడ్ అనాలిసిస్ సాల్వ్ చేయగలుగుతామా, కేవీఎల్ని ఉపయోగించుకుంటే నోడ్ అనాలిసిస్ సాల్వ్ చేయగలుగుతామా అని చూసుకోవాలి. ఓకేనా, నోడ్ అనాలిసిస్ని ఉపయోగించుకుని ఒక కాంపోనెంట్ కూడా పాస్ అయ్యే కరెంట్ కానీ వోల్టేజ్ కానీ పవర్ని కానీ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ మనం చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, మన సర్క్యూట్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి అంటే చూడండి, ఎన్ని నోడ్స్ ఉన్నాయండి, ఇక్కడ ఎన్ని నోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ నోడ్ 1, ఈస్ నోడ్ 1. నెక్స్ట్ వన్ సెకండ్ ఈస్ కాల్డ్ యాజ్ నోడ్ 2. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నోడ్ 2. ఎందుకని నోడ్ 2 అన్నా, దీనికి కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఇది, దీనికి కనెక్ట్ అయిన బ్రాంచ్ ఇది, దీనికి కనెక్ట్ అయిన బ్రాంచ్ ఇది. 3 బ్రాంచ్లు ఖచ్చితంగా క్లోజ్లో ఉన్నాయి అంటే 3 కూడా కరెంట్ పాస్ అయింది. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర ఈ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 ప్రతి బ్రాంచ్ ఖచ్చితంగా క్లోజ్ లూప్లో ఉన్నాయి, కరెంట్ పాస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నోడ్. నెక్స్ట్ ఇంకోటి ఉన్నది, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రెఫరెన్స్ నోడ్. దీస్ ఆర్ ద నార్మల్ నోడ్స్, దిస్ కాల్డ్ యాజ్ రెఫరెన్స్ నోడ్. ఓకేనా, ఇక్కడ నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ is equal to number of normal nodes, number of normal nodes అన్నమాట. ఇక్కడ రెఫరెన్స్ నోడ్ ని కన్సిడర్ చేసుకోండి. రెఫరెన్స్ నోడ్ వోల్టేజ్ is equal to 0. ఓకే, దట్స్ వై వి కాంట్ కన్సిడర్ రెఫరెన్స్ నోడ్. ఓకేనా, ఇక్కడ నెంబర్ ఆఫ్ నోడ్ ఈక్వేషన్స్ ఎన్ని వస్తాయంటే నెంబర్ ఆఫ్ నార్మల్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2. అంటే ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయండి, 2 వస్తాయి. ఇక్కడ ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి, 2 ఈక్వేషన్స్. ఎందుకని, నంబర్ ఆఫ్ నోడ్స్, నోడ్ 1, నోడ్ 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు
ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నోడ్ వోల్టేజ్లు అండి, ఎన్ని నోడ్ వోల్టేజెస్ వస్తాయి, ఎన్ని నోడ్స్ అయితే ఉన్నాయో అన్ని నోడ్ వోల్టేజెస్ V1, V2. ఇక్కడ ఏమి ఇండికేట్ చేసుకుంటామండి, V1 నెక్స్ట్ V2. అంటే ఆ నోడ్ దగ్గర వోల్టేజ్ ఉంది, ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ ఉంది. ఫస్ట్ నోడ్ దగ్గర వోల్టేజ్ V1, సెకండ్ నోడ్ దగ్గర వోల్టేజ్ V2. అంటే ఇక్కడ వోల్టేజ్ ఉందంటే ఏంటి, కరెంట్ అనేది ఆ వోల్టేజ్ నుంచి బయటకు వెళ్తుంది అని. ఇక్కడ వోల్టేజ్ ఉందంటే ఏంటి, ఈ వోల్టేజ్ నుంచి కరెంట్ బయటకు వెళ్తుంది అని. అక్కడ వోల్టేజ్ ఉంది అని అంటే దానివల్ల కరెంట్ పాస్ అవుతుందిగా. ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ ఉంది అంటే కరెంట్ దేని గుండా పాస్ అవుతుంది, ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. ఇక్కడ వోల్టేజ్ ఉందంటే ఏంటి, ఇటు కరెంట్ పాస్ అవుతుంది, ఇటు కరెంట్ పాస్ అవుతుంది, ఇటు కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా, ఓకేనా. ఇక్కడ అప్లై చేసే లా ఏంటి అని అంటే KCL, కిర్చాఫ్ కరెంట్ లా. కిర్చాఫ్ కరెంట్ లా అంటే ఏంటండి, algebraic sum of all the currents meeting at a junction is equal to 0. ఇంకోటి ఏంటి, algebraic sum of all the currents meeting at a junction is equal to 0. ఓకేనా. algebraic sum of all the currents leaving from the node, I leaving from the node is equal to algebraic sum of all the currents entering into the node, entering into the node is equal. ఓకేనా. ఆల్రెడీ కేసీఎల్ చెప్పామండి, లీవింగ్ కరెంట్స్ ఈజ్ ఇండికేటెడ్ బై నెగిటివ్ సైన్, ఎంట్రింగ్ కరెంట్స్ ఈజ్ ఇండికేటెడ్ బై పాజిటివ్ సైన్ చెప్తున్నాం. ఓకే. ఈ నోడ్ దగ్గర ఇక్కడ మనకి నోడ్ వచ్చేసి ఏంటండి, N1 N2. మరి నోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ V1 V2, నోడ్ 2 దగ్గర ఉన్న వోల్టేజ్ V2. V1 అనే వోల్టేజ్ వలన పాస్ అయ్యే కరెంట్స్ ఇది I1, నెక్స్ట్ I2, నెక్స్ట్ దీనికి ఎన్ని బ్రాంచ్లు కనెక్ట్ ఉన్నాయండి, 3 బ్రాంచ్లు, 1 2 3. అంటే ఎన్ని కరెంట్లు పాస్ అవుతాయి, 3 కరెంట్లు పాస్ అవుతాయి. అంటే ఎన్ని కరెంట్స్ అండి, 3 కరెంట్స్ పాస్ అవడం జరుగుతుంది. అంటే ఏం కరెంట్స్, I1 కరెంట్ ఒకటి, నెక్స్ట్ I2 కరెంట్ ఒకటి, నెక్స్ట్ I3 కరెంట్స్. మరి ఈ ఆల్ ద కరెంట్స్ KCL అప్లై చేసాం, అప్లై ద KCL అట్ నోడ్ 1. ఓకే. ఎన్ని కరెంట్స్ అండి, KCL అంటే ఏంటి, ఆల్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ఏ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ లీవింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంట్రింగ్ కరెంట్స్. ఇక్కడ లీవింగ్ కరెంట్స్ అంటే ఏంటంటే నోడ్ నుంచి బయటకు వచ్చే కరెంట్స్ ఎన్ని ఉన్నాయి, I1 ఒకటి, I2 ఒకటి, I3 ఒకటి. ఆల్జీబ్రిక్ సమ్మేషన్ I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కరెంట్స్ ఎంట్రింగ్ ఇంటూ ద నోడ్. ఏంటి, ఎంట్రింగ్ ఏమన్నాయా, ఏం కరెంట్స్ లేవు అంటే అంత 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్, I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూద్దాం, I1 అంటే ఏంటి, I1 ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డివైడ్ బై రెసిస్టెన్స్. అంతేనా. కరెంట్ I1 అనే కరెంట్ దేని కూడా పాస్ అవుతుంది, దేని కూడా పాస్ అవుతుంది, ఫస్ట్ బ్రాంచ్, ఈ బ్రాంచ్ కూడా పాస్ అవుతుంది. ఓకేనా. I1 అనే కరెంట్ ఈ బ్రాంచ్ కూడా, ఈ బ్రాంచ్ కూడా పాస్ అవుతుంది. మరి వోల్టేజ్ ఏమవుతుంది, I1 అనే కరెంటు ఏ బ్రాంచ్ గుండా అయితే పాస్ అవుతుందో ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి ఆల్ వోల్టేజెస్ డివైడెడ్ బై ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి టోటల్ రెసిస్టెన్స్. ఈ కరెంట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్తుంది, ఇలా వచ్చి ఎక్కడ దాకా వెళ్తుందండి, ఇక్కడ దాకా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ కరెంట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వస్తుంది. అంటే ఆల్ ద కరెంట్స్ ఎక్కడ దాకా వస్తాయి, ఇక్కడ దాకా వస్తాయి. ఓకేనా. అంటే మన కరెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. అంటే ఈ కరెంట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని వోల్టేజెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇక్కడ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పుడు ఏం వోల్టేజ్ ఉంది, ఇక్కడ చూడండి ఏం వోల్టేజ్ ఉన్నాయండి, V1 అనే వోల్టేజ్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకో వోల్టేజ్ ఏముంది ఈ లూప్లో, ఇంకో 3 volts ఉంటుంది, డివైడెడ్ బై రెసిస్టెన్స్. ఈ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని రెసిస్టర్ ఉన్నాయి, ఒకటే ఉంది, అది ఎంత అంటే 2. మరి ఈ ఉన్నటువంటి 2 వోల్టేజెస్ని యాడ్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిపుల్ చేయాలా, డివిజన్ చేయాలా అనేది మనం చూసుకోవాలి. ఈ I1 అనే కరెంట్ ఏమో ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఓకే. ఈ వోల్టేజ్ సోర్స్ వలన పాస్ అయ్యే కరెంట్, ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ V1 అనే వోల్టేజ్ సోర్స్ వలన పాస్ అయ్యే కరెంట్ ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్. 2 డైరెక్షన్ ఉన్నాయండి, పాజిటివ్ డైరెక్షన్ ఉన్నాయి. అదే ఈ వోల్టేజ్ సోర్స్ పాజిటివ్ పైకి నెగిటివ్ కింద అనుకో, పైకి 2 ఎలా ఉన్నాయి, అపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తాం. ఇప్పుడు ఈ 2 ఎలా ఉన్నాయండి, పాజిటివ్ నుంచి ఇది వెళ్తుంది, ఈ డైరెక్షన్ ఉంది, 2 సేమ్ డైరెక్షన్ కాబట్టి ప్లస్. ఓకేనా. ఇది నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు
I2 is equal to ఏమవుతుందండి వోల్టేజ్ డివైడ్ బై రెసిస్టెన్స్. వోల్టేజ్ ఏమన్నా చూడండి I2 అనే కరెంట్ పాస్ అయ్యే బ్రాంచ్, ఈ బ్రాంచ్ ఎన్ని వోల్టేజ్లు ఉన్నాయండి? ఓన్లీ V1 మాత్రమే ఉంది, ఇంకెటువంటి వోల్టేజ్ లేవు. V1 డివైడ్ బై రెసిస్టెన్స్ ఎంత ఉందండి? 3 ohms మాత్రమే ఉంది, 3. నెక్స్ట్ I3 is equal to వోల్టేజ్ డివైడ్ బై రెసిస్టెన్స్. I3 దేని గుండా పాస్ అవుతుందండి? దీని గుండా పాస్ అవుతుంది. ఓకేనా? I3 అనే కరెంట్ పాస్ అయ్యేటటువంటి బ్రాంచ్ గుండా, బ్రాంచ్లో ఎన్ని వోల్టేజ్లు ఉన్నాయి? V1 ఒకటి, V2 ఒకటి, V1 ఒకటి, V2 ఒకటి. మరి V1 వలన పాస్ అయ్యే కరెంటు ఈ డైరెక్షన్లో వెళ్తుంది, రైట్ హ్యాండ్ డైరెక్షన్, రైట్ సైడ్ వెళ్తుంది. మరి V2 వలన పాస్ అయ్యే కరెంట్ ఇటు వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి ఏంటి? V1 మైనస్ V2. ఫస్ట్ లూప్లో చూస్తున్నాం కాబట్టి, ఫస్ట్ నోడ్ దగ్గర చూస్తున్నాం కాబట్టి V1 మైనస్ V2. అది సెకండ్ నోడ్ దగ్గర చూస్తున్నప్పుడు V2 మైనస్ V1. అంటే ఫస్ట్ నోడ్ దగ్గర పాస్ అయ్యే కరెంట్స్ చూస్తున్నాం కాబట్టి V1 మైనస్ V2. ఓకేనా? అదే సెకండ్ నోడ్ దగ్గర చూస్తున్నప్పుడు V2 మైనస్ V1. ఓకేనండి, V1 మైనస్ V2 డివైడ్ బై రెసిస్టెన్స్ ఎంత అవుతుందండి? ఇక్కడ రెసిస్టెన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ohms మాత్రమే ఉంది, 2 ohms. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ రాద్దామా? ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి. ఈ ఉన్నటువంటి I1, I2, I3 ఈ మూడింటిని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతాయి? I1 ఎంత? I1 ఎంత? V1 ప్లస్ 3 డివైడ్ బై 2 ప్లస్ V1 డివైడ్ బై 3. I3 ఎంత? V1 మైనస్ V2 డివైడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ నుంచి సపరేట్ చేసామనుకోండి, V1 డివైడ్ బై 2 ప్లస్ 3 డివైడ్ బై 2 ప్లస్ V1 డివైడ్ బై 3 ప్లస్ V1 డివైడ్ బై 2 మైనస్ V2 డివైడ్ బై 2 ఈస్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ V1లో V2 సపరేట్ చేద్దాం. V1 ఆఫ్ ఇక్కడ ఏమో చూడండి, V1 ఆఫ్ V1 కామన్ తీస్తే 1/2 నెక్స్ట్ ప్లస్ 1/3 ప్లస్ 1/2 నెక్స్ట్ మైనస్ V2 ఆఫ్ 1/2 నెక్స్ట్ ఇంకేముందండి? ప్లస్ 1/2. ఈ ప్లస్ 3/2 కాస్త ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2. దిస్ ది ఈక్వేషన్. V1 ఆఫ్ 1/2 అంటే ఎంత? 0.5 ప్లస్ 1/3 అంటే 0.33 ప్లస్ 1/2 అంటే 0.5 మైనస్ V2 ఆఫ్ 0.5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.5. 3/2 అంటే ఎంత? మైనస్ 1.5. దీని నుంచి రాసుకున్నాం. V1 ఆఫ్ 0.5 0.5 1.33. ఓకేనా? యాడ్ చేస్తే 1.33 మైనస్ V2 ఆఫ్ 0.5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.5. ఓకేనా? దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. This is the equation 1. Next, equation 2. Equation 2 అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. This is the equation 1. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ నోడ్ దగ్గర ఈక్వేషన్ రాసాం కానీ దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫ్రమ్ ది ఫస్ట్ నోడ్. ఓకేనా? నెక్స్ట్ వన్, అప్లై ది KCL at node 2. KCL at node 2. KCL at node 2 దగ్గర అప్లై చేసాం అనుకోండి. ఇది నోడ్ 2. నోడ్ దగ్గర వోల్టేజ్ అంతా V2. V2 వల్ల పాస్ అయ్యే కరెంట్ I4, I5, I6. ఇక్కడ ఎన్ని కరెంట్ పాస్ అవుతున్నాయండి? I5, I4 ఒకటి, I5, I6 పాస్ అవుతున్నాయి. ఓకేనా? మరి ఈ కరెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఓకేనా? ఆల్ ద కరెంట్స్ లీవింగ్ కరెంట్స్ ఏంటి? I4 ప్లస్ I5 ప్లస్ I6. మరి ఎంట్రీ కరెంట్స్ ఏమన్నాయా? నో కరెంట్స్, 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్. మరి I1 అంటే ఏంటి? I4 అంటే ఏంటి? I5 అంటే ఏంటి? I6 అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, I4 మరి I4 దేని గుండా పాస్ అవుతుందండి? ఏ బ్రాంచ్ గుండా పాస్ అవుతుంది అనేది చూడాలి. I5 దేని గుండా పాస్ అవుతుంది? I6 దేని గుండా పాస్ అవుతుంది? ఇప్పుడు I4 చూద్దాం. I4 is equal to voltage divided by resistance. ఓకే, వోల్టేజ్ ఎంత? I4 అనే కరెంటు పాస్ అయ్యేటటువంటి బ్రాంచ్లో ఉన్న వోల్టేజెస్ ఏమున్నాయి?
V2 ఒకటి ఉంది, నెక్స్ట్ V1 ఒకటి ఉంది. మరి ఈ రెండు డైరెక్షన్ అలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్స్, కాబట్టి V2 మైనస్ V1. ఓకేనా? అంటే నోడ్ 2 దగ్గర చూస్తున్నాం కాబట్టి V2 మైనస్ V1, నోడ్ 1 దగ్గర చూసినప్పుడు V1 మైనస్ V2, నోడ్ 3 దగ్గర చూసినప్పుడు V3 మైనస్ V1, V3 మైనస్ V2 అలా. ఓకేనా? ఏ నోడ్ దగ్గర నుంచి అయితే చూస్తామో ఆ నోడ్ మైనస్ సంథింగ్ డివైడ్ బై రెసిస్టెన్స్ ఎంత 2 ohms. నెక్స్ట్ I5 ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డివైడ్ బై రెసిస్టెన్స్. ఓకే, వోల్టేజ్ డివైడ్ బై రెసిస్టెన్స్. వోల్టేజ్ ఎంత ఉందండి ఇక్కడ? వోల్టేజ్ ఎంత ఉందో చూడండి. I5 దగ్గర పాస్ అయ్యే వోల్టేజ్ ఎంత? V2 మాత్రమే. V2 డివైడ్ బై రెసిస్టెన్స్ 4. నెక్స్ట్ I6 ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డివైడ్ బై రెసిస్టెన్స్. ఈ పాత్లో ఎన్ని వోల్టేజ్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి V2, నెక్స్ట్ 6. ఈ రెండింటి యొక్క ప్లస్ మైనస్. దీనివల్ల పాస్ అయ్యే కరెంట్ పైకి వెళ్తుంది, దీనివల్ల పాస్ అయ్యే కరెంట్ కిందకు వస్తుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి V2 మైనస్ 6 డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఎంత అంటే అక్కడ 5 ohms. ఓకే, ఈ మూడింటిని తీసుకుని వచ్చి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే I4 అంతా V2 మైనస్ V1 డివైడెడ్ బై 2 ప్లస్ V2 డివైడెడ్ బై 4. నెక్స్ట్ ఏమవుతుంది? ప్లస్ V2 మైనస్ 6 డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు సపరేట్ చేద్దాం. V2 డివైడెడ్ బై 2 మైనస్ V1 డివైడెడ్ బై 2 ప్లస్ V2 divided by 4 plus V2 divided by 5 minus 6 divided by 5 that is equal to 0. ఓకేనా? ఇప్పుడు V2 కామన్ తీస్తే 1 divided by 2 plus 1 divided by 4 plus 1 divided by 5 next minus V1 of 1 by 2 is equal to minus కాస్త ప్లస్ అవుతుంది 6 divided by 5. 6 divided by ఏమవుతుందండి? 5 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? V2 ఆఫ్ ఇదంతా 0.5 ప్లస్ 0.25 ప్లస్ 0.2 మైనస్ V1 ఆఫ్ 0.5. దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 1. ఎంత? 1.2గా రాసుకోవచ్చు. ఓకే, 1.2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. V2 ఆఫ్ 0.5 ఎంత? 0.45, 0.95, 0.95 minus V1 of 0.5 is equal to 1.2. దీని ఫస్ట్ V1 రాస్తాం. V1 రాసినప్పుడు V1 మైనస్ V1 of 0.5 ప్లస్ V2 of 0.95 నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 1.2. ఈ V1 ఇటు రాసండి. మైనస్ V1 of 0.5, V2 of 0.95 is equal to 0. This is the second equation. This is the second equation. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనం ఫైనల్గా అసలు ఏం చేయాలంటే ఇక్కడ మనము దీని దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 ohms దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 4 ohms దగ్గర వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటో చూడండి. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. మరి కరెంట్ ఏంటి? ఏం కరెంటు? 4 ohms గుండా పాస్ అయ్యే కరెంట్. 4 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ ఎంత? I5 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత? 4. దిస్ ఇస్ ద వాల్యూ. ఓకేనా? ఏ వాల్యూ కనుక్కోవాలండి? I5 కరెంట్ కనుక్కోవాలి. అంటే ఏ లోడ్ వోల్టేజ్ కనుక్కోవాలి? V2 కనుక్కుంటే చాలు, V1 అవసరంలా. ఓకేనా? ఎందుకని మనము I5 దేనికి? I5 అక్కడ ఉంది. ఏది? I5 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? V2 డివైడెడ్ బై 4. V2 తెలుసా? V2 తెలియదు. V2 ఎక్కడ నుంచి అనుకుంటాం? ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. V2 ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. V2 డివైడెడ్ బై 4. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇదండి. దిస్ ఇస్ ద ప్రాసెస్. నెక్స్ట్ ఏం చేయాలంటే V2 ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్. ఓకేనా? మ్యాట్రిక్స్ ఫార్మాట్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అని చూద్దాం. నెక్స్ట్ రైట్ ది మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అవుతుంది చూద్దామండి. ఈ ఈక్వేషన్ని ఇక్కడ రాసేసుకున్నాం. మైనస్ V1 ఆఫ్ 0.5 ప్లస్ V2 ఆఫ్ 0.95 ఈజ్ ఈక్వల్ టు 1.2. దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ రాసేసుకుని
మ్యాట్రిక్స్ ఫార్మాట్ రాద్దాం. ఓకేనా, మ్యాట్రిక్స్ ఫార్మాట్. మ్యాట్రిక్స్ ఫార్మాట్ ఏమవుతుంది చూడండి. V1 కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఈక్వేషన్ 1.33. నెక్స్ట్ V2 కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి? -0.5 -0.5. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ V1 కోఎఫిషియెంట్స్ -0.5. నెక్స్ట్ V2 కోఎఫిషియెంట్స్ 0.95. దిస్ ఇస్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ V1 అండ్ V2 ఇంటూ దేని ఫైండ్ అవుట్ చేస్తాం మనము? V1 ని V2 ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ అవుతారు ఏమన్నాయండి? ఫస్ట్ది -1.5, నెక్స్ట్ 1.2. దిస్ ఈస్ 3. ఓకే, మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? V1 V2 ని ఫైండ్ అవుట్ చేయాలి. V1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా Δ1 డివైడ్ బై డెల్టా. నెక్స్ట్ V2 ఈజ్ ఈక్వల్ టు Δ2 డివైడ్ బై డెల్టా. Δ2 డివైడ్ బై డెల్టా. మరి Δ1 అంటే ఏంటి? Δ2 అంటే ఏంటి? డెల్టా అంటే ఏంటి? ఓకేనా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు det ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఓకేనా, దిస్ మ్యాట్రిక్స్ ఏమన్నాయండి ఇక్కడ? 1.33 -0.5 -0.5 0.95. ఓకేనా, దీనికి డెట్ ఏమవుతుందండి ఇక్కడ? ఇది AD మైనస్ BC కదా, AD మైనస్ BC ఫార్మాట్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 1.33 ఇంటూ 0.95. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ కాబట్టి AD మైనస్ కదా, మైనస్ -0.5 -0.5. -0.5 -0.5. ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఏమవుతుంది? 1.33 ఇంటూ 0.95. 1.33 ఇంటూ 0.95. ఓకేనా, ఆన్సర్ అంతా 1.33 ఇంటూ 0.95. ఆన్సర్ 1.2635 మైనస్ ఇదంతా అండి 0.5 ఇంటూ 0.5 0.25. ఓకేనా, 1.2635 మైనస్ 0.25. ఆన్సర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1.0135. దిస్ ఇస్ ద డెల్టా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.0135. దిస్ ఇస్ ద వాల్యూ. డెల్టా 1 ఎంత వచ్చిందండి? డెల్టా ఎంత వచ్చిందండి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1.0135. 1.0135. ఓకేనా, 1.0135 డెల్టా వాల్యూ. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? డెల్టా 1 కావాలి, నెక్స్ట్ డెల్టా 2 కావాలి. మరి డెల్టా 1 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఓకేనా, డెల్టా 1 is equal to ఓకేనా, ఇక్కడ డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. ఓకేనా, డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కాలం 1 కాలం 2. ఓకేనా, కాలం 1 కాలం 2. డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కాలంని తీసేసి మిగతా ఏముంది? ఫస్ట్ కాలం తీసేసాం. ఓకేనా, మిగతా ఏముంది? -0.5 0.95. మరి ఈ ఫస్ట్ కాలంలో ఏం ప్లేస్ చేయాలి అని అంటే ఈక్వల్కి అవతారం ఉన్నది. ఏముంది ఈక్వల్ అవతార? -1.5 1.25. ఓకేనా, దీనికి డెట్ వాల్యూ కట్టాలి. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కాలం తీసేసి ఈక్వల్కి అవతారం ఉన్న కాలం ప్లేస్ చేసి డెట్ వాల్యూ కడితే వచ్చింది ఏంటనంటే డెల్టా 1. ఏమవుతుందండి? డెల్టా 1 -1.5 ఇంటూ 0.95. ఓకేనా, మైనస్ ఆఫ్ 0.5 ఇంటూ 1.25. ఆన్సర్ ఎంత వస్తుందండి? 1.5 ఇంటూ 0.95 ఎంత? -1.425. 1.425. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.25. 0.5 ఇంటూ 1.25. 0.5 ఇంటూ 1.25.
ఆన్సర్ ఎంత అండి 0.625 0.5 into 1.25 that equal to 0.625 okay minus 1.425 answer ఎంత అండి minus 0.8 this is the delta 1 ఎంత minus 0.8 minus 0.8 okay ఇది delta 1 next delta 2 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏదైతే సెకండ్ కాలం ఉందో దాన్ని తీసేసి ఈక్వల్ గా అవతల వైపు ఉన్న ప్లేస్ చేయాలి డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 1.33 మైనస్ 0.5 ని అలాగే ఉంచి ఓకేనా మైనస్ 0.5 అలాగే ఉంచి ఈక్వల్ అవతల ఉంది కదా దాన్ని ఏం చేయాలి సెకండ్ కాలం ప్లేస్ చేయాలి మైనస్ 0.5 0.95 ఓకేనా ఇప్పుడు డెట్ కట్టండి ఏమవుతుంది 1.33 ఇంటూ 0.95 minus into minus plus minus 0.5 minus 0.5 కాదండి ఒకసారి చూడండి ఏంటంటే ఇక్కడ తప్పు చేసాం కదా ఈ సెకండ్ కాలం ఏం చేయాలి ఈక్వల్ అవతల ఉన్నదాన్ని దీన్ని ప్లేస్ చేసుకోవాలి ఓకేనా 1.5 1.2 ఇప్పుడు ఏమవుతుంది 1.33 ఇంటూ 1.2 minus into minus plus ఇక్కడ మైనస్ కదా నేడి మైనస్ కదా minus 1.5 minus 0.5 ఇక్కడ 1.33 into 1.2 ఎంత ఆన్సర్ ఎంత 1.596 ఏమవుతుంది ఇక్కడ 0.5 into 1.5 ఎంతండి 0.75 minus 1.596 ఆన్సర్ ఎంత ఇక్కడ 0.846 ఇదేంటండి డెల్టా 2 ఎంత 0.846 దిస్ ద డెల్టా 2 ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చండి v1 v2 ఆల్రెడీ మనకు ఫార్ములాస్ తెలుసు ఫార్ములాస్ ఏమున్నాయి v1 is equal to delta 1 divided by delta v2 is equal to delta 2 divided by delta 2 v1 is equal to delta 1 divided by delta v2 is equal to delta 2 divided by delta 1 ఎంత ఉందో చూడండి delta 1 ఎంత ఉందో చూడండి delta 1 ఎంత minus 0.8 delta వాల్యూ ఎంత అండి 1.0135 ఓకేనా నెక్స్ట్ ఏముంది డెల్టా 2 0.846 డెల్టా వాల్యూ ఎంత అండి 1.0135 ఓకేనా దీని ఆన్సర్ చూద్దాం ఆన్సర్ ఎంత 0.8 డివైడెడ్ బై 1.0135 ఆన్సర్ ఎంత మైనస్ 0.789 volts this is the v1 next ఏముంది 0.846 divided by 1.0135 ఆన్సర్ ఎంత అండి ఇది 0.8347 volts this is the v2 answer this is the v1 answer ఓకే మనకి ఫైనల్ ఏం కావాలో చూడండి ఒకసారి మనకి ఏం కావాలి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 4 ohms వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 4 ohms ఏమవుతుందండి 4 ohms ఏమవుతుంది దాని గుండా పాస్ అయ్యే కరెంట్ ఎంత i5 ఇంటూ రెసిస్టెన్స్ 4 ohms మరి దీని గుండా పాస్ అయ్యే కరెంట్ i5 అంటే ఏమొస్తుంది ఇక్కడ i5 ఈజ్ ఈక్వల్ టు v2 డివైడెడ్ బై ఎంత 4 v2 డివైడెడ్ బై 4 ఇంటూ 4 ఇంటూ v2 వోల్టేజ్ ఇంటూ ఎంత రెసిస్టెన్స్ ఎంత 4 ohms 4 క్యాన్సిల్ అంటే ఏమవుతుందండి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ v4 వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 4 ohms is equal to v2 వోల్టేజ్ దట్ ఈస్ ఈక్వల్ టు v2 ఎంత అండి 0.8347 volts దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఓకే దిస్ ఇస్ ద node analysis find the voltage drop across some resistor find the voltage drop current across some resistor by using the node analysis thank you for watching